సాధారణంగా పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేసేవారు. 2013 నుంచి జీరో ఎఫ్ఐఆర్ను తీసుకొచ్చారు. అసలు ఈ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి, ఎఫ్ఐఆర్ అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఏదైనా నేర సంఘటన జరిగినప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్కు వచ్చి తొలిసారి ఇచ్చే ఫిర్యాదు అది ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఆ పోలీస్ స్టేషన్లోనే ఎఫ్ఐఆర్ రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు చిట్యాల మండల పరిధిలో క్రైమ్ జరిగితే చిట్యాల పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. కానీ జీరో ఎఫ్ఐఆర్ ద్వారా ఘటన ఎక్కడ జరిగినా సరే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చు. 2012లో నిర్భయ ఘటన జరిగిన తర్వాత ఈ జీరో ఎఫ్ఐఆర్ ను ప్రవేశపెట్టారు. 2013 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఉదాహరణకు మీరు హైదరాబాద్ కు చెందిన వారు ఢిల్లీకి పని నిమిత్తం వెళ్లారు. అక్కడ మీ బంగారం ఇతర వస్తువులను పోగొట్టుకున్నారు. దీనిని మీరు గమనించుకోలేదు. అయితే మీరు ఢిల్లీలోనే ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత మీ సమీప ప్రాంత పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. ఇది జీరో ఎఫ్ఐఆర్ అవుతుంది. ఆ తర్వాత వారు ఆ కేసును ఢిల్లీలో ఏ ప్రాంత పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుందో ఆ స్టేషన్ కి బదిలీ చేస్తారు. అక్కడి పోలీసులు విచారణ చేస్తారు. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు కూడా ఎక్కువయ్యాయి. దీంతో సైబర్ మోసాలకు సంబంధించి కేంద్రం ఈ జీరో ఎఫ్ఐఆర్ ను ప్రవేశపెట్టింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా నేరస్తులను పట్టుకోవడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొత్త ఈ జీరో ఎఫ్ఐఆర్ ను ప్రారంభించారు. దీనికి ఢిల్లీని పైలట్ ప్రాజెక్ట్ గా ఏర్పాటు చేసుకొని ప్రారంభించారు. కొత్త వ్యవస్థ ఎన్సీఆర్పీ లేదా 1930లో నమోదైన సైబర్ ఫిర్యాదులను స్వయంచాలకంగా ఎఫ్ఐఆర్ గా మారుస్తుంది. ఈ కొత్త వ్యవస్థ దర్యాప్తులను వేగవంతం చేస్తుంది. త్వరలోనే దీనిని దేశమంతా విస్తరించనున్నారు. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏ వ్యక్తి అయినా దేశంలోని ఏ ప్రదేశం నుండి అయినా ఏ పోలీస్ స్టేషన్ లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. సైబర్ క్రైమ్ సంబంధించి ప్రారంభంలో ఇది 10 లక్షలకు పైగా మోసానికి వర్తిస్తుంది. ఫిర్యాదుదారుడు 3 రోజుల్లోపు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జీరో ఎఫ్ఐఆర్ ను సాధారణ ఎఫ్ఐఆర్ గా మార్చుకోవచ్చు. ఎక్కడ నేరానికి సంబంధించిన ఘటనలు జరిగినా సరే బాధితులు సమీప పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. అక్కడి పోలీసులు వాస్తవ పోలీస్ స్టేషన్ కు దాన్ని బదిలీ చేస్తారు. జీరో ఎఫ్ఐఆర్ ద్వారా విచారణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది.